హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా మీకైతే ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మీకు శాలరీ కూడా 13,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు 10th పాస్ అయినా 12th పాస్ అయినా ఆర్ ఇంటర్ ఫెయిల్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది, ఎందుకో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరైతే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను, కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూసి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో అందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేసి వెంటనే అయితే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్ గా ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్ పోస్టింగ్లకి అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి క్లారిటీగా అయితే కనబడుతుంది. సో మీకు ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే 10th పాస్ అయినా ఆర్ ఇంటర్ పాస్ అయినా ఆర్ ఇంటర్ ఫెయిల్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అయితే 25 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో మీకు ఇక్కడ డిజైరబుల్ స్కిల్స్ అంటే ఏం లేదు, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ వస్తే సరిపోతుంది. సో మీకు ఇక్కడ 13,000 పర్ మంత్ వరకు అయితే ఉండడం జరుగుతుంది, ఆర్ అబోవ్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఫిల్లింగ్ అండ్ ఆర్గనైజేషన్ డాక్యుమెంట్స్, సో వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే మీరు ఫిల్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, తర్వాత వీళ్ళకి అక్కడ విజిటర్స్ అయితే రిసీవ్ చేసుకోవడం, తర్వాత జనరల్ ఎంక్వైరీస్ అన్నిటిని హ్యాండిల్ చేయడం, మీటింగ్స్ అండ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఆర్గనైజ్ చేయడం, తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్ ని మేనేజ్ చేయడం, తర్వాత ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ని మెయింటైన్ చేయడం, ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. సో టీమ్ ఎన్విరాన్మెంట్ లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఇండిపెండెంట్ గా కూడా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ డేట్ చూసినట్లయితే 18th మార్చ్ అని చెప్పి ఇచ్చారు. సో 18th మార్చ్ లోపల అయితే వీటికి అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ఈ పోస్ట్ కి అయితే ఒకే పోస్ట్ ఉంది, సో మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయితే అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఇవైతే ఫస్ట్ కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట ఇవి. సో మీకైతే కాంట్రాక్ట్ ఇనిషియల్ గా అయితే ఉండడం జరుగుతుంది. సో మీకైతే టెంపరీ జాబ్స్, ఎవరికైతే ఇమీడియట్ గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దామంటే మన ఛానల్లో వీడియోస్ కూడా అయితే ఉన్నాయి. సో అవన్నీ అయితే మీరు చెక్ చేసి వాటికి అయితే అప్లై చేసుకోవచ్చు కావాలని అనుకున్నట్లయితే. సో మీరైతే ఆన్లైన్ లో సబ్మిట్ చేయగానే సో అప్లికేషన్ ఫామ్ ని మీరు డౌన్లోడ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారు కదా అప్లికేషన్ ఫామ్ ని, తర్వాత ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు అప్లై చేసిన డీటెయిల్స్ బట్టి, ప్రొఫైల్ బట్టి అయితే మీకు మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ విల్ బి కాంటాక్టెడ్ అని చెప్పి ఇచ్చారు. సో షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ అంటే మీకు ఈ ప్రొఫైల్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో జెండర్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి అప్లై చేయడానికి మనకి 18th మార్చ్ కాబట్టి లాస్ట్ డేట్. సో ఆ లోపల అయితే మీరు అప్లై చేసేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు అయితే ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో మండే టు ఫ్రైడే అయితే ఉండడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, డౌట్స్ ఉన్నా సరే ఈ కాల్ నెంబర్ కి కాల్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ జాబ్స్ కి అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే స్టార్టింగ్ 1 year పాటు అయితే ఉంటుంది అనమాట. మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా ఎక్స్టెండ్ కూడా అయితే అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఇమీడియట్ గా జాబ్ కావాలనుకుంటున్నారో. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది కాబట్టి సో అది వెంటనే అయితే క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరైతే ఇక్కడ ఫస్ట్ మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంటుంది. సో మీరు ఏదైనా సరే యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎవడైనా పెట్టుకోవచ్చు. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, అది కూడా మళ్ళీ సేమ్ అదే ఎంటర్ చేయండి. తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడైతే మీరు సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది.
సో ఇలా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూజర్ నేమ్ తర్వాత మీ పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా, అది ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. సో ఇలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అప్లోడ్ చేసి ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయమంటే ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇలా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఈ జాబ్స్ అక్కర్లేకపోతే ఖచ్చితంగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. సో వెళ్ళి అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.